అసలు దొంగగా మారడానికి గల కారణాలు చదువుకుంటుంటే హైదరాబాద్కు దోస్తాను ఎప్పుడు వచ్చేసిన సినిమాకి వస్తే నన్ను ఇడిచిపెట్టి వెళ్ళిపోతే అక్కడ ఆగమడిపోయినా చెరుకుళ్ళు అక్కడ ఆడ పర్సు కొట్టి వాళ్ళు తెప్పించారు. ఎవరు నేర్పారు? ఇంకా దొంగగా మారిన ముందు దొంగతనం ఎక్కడ చేసావు? సిగ్నల్ సార్ సికింద్రాబాద్ స్టేషన్లో ఏం దొంగ పిక్ పాకెటింగ్ చేసావా? పిక్ పాకెట్ సార్. అంటే ఎలా ఏ విధంగా చేసేవారు? బయట పడుకుంటారు కదా. ఎవరు ఆర్పిఎఫ్లు పట్టుకున్నారు, జేఆర్పీలు పట్టుకున్నారు? అంటే పోలీసులే పట్టుకుని మాకు అంతే పట్టుకొని జైలు లోపలికి వేస్తే జైల్లో. ఎక్కువ ఏ ప్రాంతంలో చేసావు? ఏ టైంలో చేసేవాడు? నైట్ 1 నుంచి 3 గంటలకు 4 గంటలకు ఎప్పుడైనా సార్. అంటే రాత్రులు మరి పోలీసులు పెట్రోలింగ్ ఉంటుంది కదా, కొత్త ఇల్లు కడతారు కదా బస్తీలలో, అక్కడ పోయి కూర్చుంటుంటే పోయి. ఈ బంగారం అంతా ఎవరికి ఇచ్చేవాడు? దాని తర్వాత పొలి దొరికి మొత్తం బంగారం ఇచ్చేస్తుంది వాళ్ళకు. ప్రేమించి పెళ్లి చేసుకున్నావా లేదా? అరేంజ్ మ్యారేజ్ సార్. వీళ్ళ చుట్టాల ఇంట్లో నేను ఉండి అక్కడ ఉండి దొంగతనం చేస్తుంటే వాళ్ళకి ఇట్లా ఇస్తుంది డబ్బులు. అట్లా ఒక పిల్లని చేసుకోరంటే అంటే ఈ దొంగ విషయం నీకు తెలియదు కానీ అమ్మగారికి తెలుసు. పెళ్ళైన తర్వాత ఆమె చెప్పింది 3 దొంగనే వేసి ఇచ్చిన. ఎందుకు? ఏం పని చేసేవాడు అని? ట్రావెల్స్లో పనిచేసేవాడు అని చెప్పేవాడు. సరే అని పొద్దున్న నైట్ 9 గంటలకు వెళ్ళేటోడు, 4-5 గంటలకు వచ్చేటోడు. చిక్కడపల్లి కేసుకి వెళ్తే ఏమైంది సార్ అంటే, వారం రోజులు కేసులో కూర్చోబెట్టుకోరు సార్. మాకైతే కడుపుతూ ఉంటే నేను చేసింది తీరగాని బాగా తిట్టేటోళ్ళు సార్, ఘోరంగా తిట్టేటోళ్ళు సార్. బేడే వేసుకొని తీసుకొచ్చి బియ్యం కాడ నుంచి అన్ని రాషన్కి తీసుకుపోయారు సార్. తర్వాత బయటికి వెళ్ళకొచ్చాం. ఇక్కడ కూడా పోలీస్ స్టేషన్లో మీ భార్య కడుపుతో ఉన్నప్పుడు పోలీసులు కడుపు తన్నేవారు అప్పుడు చేసేస్తుంది. అప్పుడు చేసిన అవును. అప్పుడు నీకు బాధ అనిపించలేదు? అప్పుడు పాప పుట్టిన తర్వాత కూడా దొంగతనం చేస్తాడు? చేశాడు సార్. నీకు తెలుసా? నేను మస్తు సార్లు తిట్టినా, ఎందుకు చేసిన ఏం అవసరం అంటే కొట్టి ఇదంతా మొత్తం గొంతు కోసుకున్నాడు సార్. తర్వాత ఇప్పుడు ఎందుకు మారాడు? బయటకు వచ్చిన తర్వాత సిపి ఆఫీస్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి రాజనాల గంగారెడ్డి సార్కి చెప్తే సార్ ఏమో